చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో కేసులు 89 కేసులు ఉన్నాయి. జగనన్న మీద 29 కేసులు ఉన్నాయి. మన రేవంత్ అన్న మీద కూడా ఎన్నో కేసులు ఉన్నాయని చెప్పేసి ఏదో చెప్తున్నాడు. ముగ్గురు సీఎంలని బూతులు తిడుతున్నాడు. నన్ను దమ్ముంటే పట్టుకోండి, 2035 వరకు నాకు పాస్పోర్ట్ టైం ఉంది, మీరు దమ్ముంటే నన్ను పట్టుకోండి అని చెప్పేసి గలీజ్గా మాట్లాడుతున్నాడు. అక్కడ చూశాను నేను ఈరోజే చూశాను, నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, నా మీద 100 కేసులు పెట్టినా నా దగ్గర నా మీద 3 కేసులు ఉన్నాయి, నా మీద 100 కేసులు పెట్టినా ఎవ్వరేం పీక్కోలేరు. ముందు ఎవరైతే ఈ సీఎంల మీద మాజీ సీఎం జగన్ని కూడా అన్నాడు, బత్తాయిల్ని పిండినట్టు పిండేస్తానని చెప్తున్నాడు. వాడు అన్ని గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు వాడికి ఏంటంటే బ్యాడ్ టైం స్టార్ట్ అయింది, నాన్ వెజ్ గాడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎవరితో పెట్టుకున్నాడు, ఇటు చంద్రబాబు నాయుడు గారు సీఎంని తిట్టాడు, మన జగనన్నని తిట్టాడు, మన ఎవరు రేవంత్ అన్న మీద కూడా కేసులు ఉన్నాయి. వాళ్ళనే ఏం చేసుకోలేరు, నా దగ్గర 8 కోట్లు ఉన్నాయి, నేను లాయర్లకు పెడతా, నేను జడ్జీలకు పెడతా అంటున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళని ఇప్పుడు బత్తాయి ఏదో అంటున్నాడు, గలీజ్గా అంటున్నాడు. ఒరే బత్తాయిని పిండినట్టు పిండేస్తాడంట. ఎవరిని పిండుతాడు సీఎంలనా వీళ్ళు అక్కడి నుంచి తీసుకొని వస్తే వాడు పుచ్చకాయలు చూపిస్తాడు కదా, పుచ్చకాయను కోసినట్టు కోస్తారు వాడిని తీసుకొని వచ్చి. ఎంత అంటే వాడిని ఫస్ట్ ఇండియాకి తీసుకొని రావాలి, వాడిని అయితే వదిలిపెట్టకూడదు. మితిమీరిపోతున్నాడు, ఎంత గలీజ్గా మాట్లాడుతున్నాడు. ఆడవాళ్ళ గురించి కూడా చాలా అయిపోయింది. ఒక ఐఫోన్ కొనుక్కున్నాడంట, ఐఫోన్ పేరు సీత అంట. సీత అని పేరు పెట్టాడు ఎదవ నా కొడుకు. అప్పుడు ద్రౌపదిని అన్నాడు, సీతాదేవిని అన్నాడు, దేవుళ్ళతో ఆడుకుంటున్నాడు. మరి ఈ ముగ్గురు సీఎంలు ఏం చేయాలి, వీళ్ళని పిండేస్తాడా? అంటే వీళ్ళని తీసుకొని వచ్చి వాడిని పుచ్చకాయను ముక్కలు కోయచ్చు. మరి వాడు పిండి చూపిమని చెప్పండి. వాడు మగవాడైతే ఇండియాకి వచ్చి మన భారతదేశానికి వచ్చి మనమేందో వాడి సత్తా ఇక్కడుండి మాట్లాడితే బాగుంటుందమ్మా. ఎక్కడో ఉండి 8 కోట్లు పెట్టుకొని నాకు 2035 వరకు నాకు టైం ఉంది, మీరు పట్టుకోండి అని చెప్పేసి ఇన్స్టాను కూడా అది బ్లాక్ చేసేసారు. ఇప్పుడు నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఏమని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, జగనన్నకి, రేవంత్ అన్నకి, ఈ ముగ్గురికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీరు వాడు ఛాలెంజ్ చేస్తున్నారు కదా, మీరు కూడా ఛాలెంజ్గా తీసుకొని వాడిని ఇక్కడికి తీసుకొని వచ్చి ఎంత శిక్ష అంటే వాడికి మామూలుగా కాదు, నేలకు కట్ చేసేయాలంతే. అదే పెద్ద శిక్ష. వాడిని చంపాల్సిన అవసరం లేదు, ఏం లేదు. నేలకు కట్ చేస్తే ఇప్పుడు అన్న మాటలన్నీ వెనక్కి తీసుకోలేరమ్మా. లేడీస్ గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. బత్తాయిలు అంటాడు, ద్రాక్ష పళ్ళు అంటాడు, అన్ని పండ్ల గురించే చెప్తున్నాడు. ఆ పండ్ల మార్కెట్కి తీసుకొని పోదాము, మన పోలీసు వాళ్ళు తీసుకొని పోతారు. ఆ పళ్ళ మార్కెట్కి తీసుకొని పోయేసి ఏదెట్లా పిండుతాడో, ఏదెట్లా కోస్తాడో, ఏం చేస్తాడో ఆ పండ్ల మధ్యనే కూర్చోబెట్టి అందరము మీడియా వాళ్ళందరూ ఉంటారు కదా, అది చూస్తే వాడు అప్పుడు మొగోడు. అక్కడెక్కడో ఉండి ఫారెన్లో దాక్కొని గలీజ్గా మాట్లాడడం కాదు. ఆ యదవని తీసుకొని రండి అని చెప్పేసి కోరుకుంటున్నాను నేను. ఇంకా వదిలేశారనుకోండి, ఇంకా సీతమ్మ తల్లిని, ద్రౌపదిని అన్నాడు, ఇంకా మన మిగతా దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా అనే ఛాన్స్ ఉంది. వాడినైతే వదిలిపెట్టకూడదు. వాడి పాస్పోర్ట్ కూడా ఎట్లయితే ఇన్స్టా బ్లాక్ చేశారో, ఇది మన యూట్యూబ్ కూడా బ్లాక్ చేశారా? చేయలేదు, చేయాలి. అది కూడా చేసి వీడి పాస్పోర్ట్ ఉంది కదా, అది కూడా బ్లాక్ చేసేసిన తర్వాత వాడిని అక్కడి నుంచి తొందరగా పట్టుకొని వస్తే ప్రతి ఒక్క మహిళ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీడికి ఏంటంటే సంకెళ్ళు వేసేసి, కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసేసి మూసీ నదిలో ముంచాలి. మనకి ఇప్పుడు వినాయకుడిని ఎలా నిమజ్జనం చేస్తామో అలాగే వాడిని ఏం చేశాడంటే గొలుసులతో కట్టేసి నిమజ్జనం చేస్తుండాలి. ఒకటేసారి ముంచకూడదు, ముంచుతూ ఉండాలి, తీస్తూ ఉండాలి. 2 పనులు చేయాలమ్మా. ఫ్రూట్స్ మధ్యన కూర్చోబెట్టి ఒక పని చేయాలి, కోస్తాడో పిండుతాడో ఏం చూపిస్తాడో చూపినండి, అందరు చూద్దాము. అక్కడ మూసీ నదిలో ముంచి వాడిని తీసుకొని వచ్చి ఎంత పెద్ద శిక్ష అంటే నేలకు కట్ చేసి పడేయాలి అంతే. మళ్ళీ మాట్లాడకూడదు, ఏ ఆడపిల్లని మాట్లాడకూడదు, ఎవరిని మాట్లాడకూడదు. ఈ పని ఎవరు చేయాలి, ఈ మన సీఎంలని అన్నారు కదా, వాళ్ళు ముగ్గురే యాక్షన్ తీసుకొని మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గట్టి యాక్షన్ తీసుకొని వాడిని తీసుకొని వచ్చి మన సత్తా ఏందో, మన ఏపీ పవర్ ఏందో, మన తెలంగాణ పవర్ ఏందో మన ఈ సీఎంలే మనం పట్టించుకొని తీసుకొని వచ్చి వాడిని గట్టిగా పిండేసి కోసి పడేయాలంతే. ఎందుకంత గరం అంటే మీకు తెలీదా? చూడు ఎట్లా మాట్లాడుతున్నాడో. సీతమ్మ తల్లిని, ద్రౌపదిని అంటే మీకు కోపం రావట్లేదా? మన ఆడపిల్లని చెప్తే వాడు ఏం వీడియోలో ఏమేమి చూపించడానికి మీరు చూడలేదా? అదెంత గలీజ్ కదా అది.
దాని గురించి ఒక్క మాట కూడా బెట్టింగ్ యాప్ గురించి ఇంతవరకు నేను మాట్లాడింది ఒక వీడియో చూద్దాము. వాడు ఏదైతే పనుల గురించి మాట్లాడాడో దాని గురించి మాట్లాడాను, కానీ బెట్టింగ్ యాప్ గురించి నా ఒక్క వీడియో చూద్దాము. ఇక్కడే మెడకోసుకుంటా నేను, అంతే. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. వాడి గురించి ఏం మాట్లాడాను, నా మైండ్ పవర్ఫుల్ మైండ్, రాయలసీమ బిడ్డని ఇక్కడ నా ఆ దేవుడు ఆ శివయ్య ఉన్నాడు స్వామి. ఇలాంటి వాళ్ళని నిజంగా వీడు చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. శిక్షించాలి. శిక్షించాలంటే మన ముగ్గురు సీఎంలు యాక్షన్ తీసుకొని మన ఏపీ పవర్, పోలీసుల పవర్ ఏంటో, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ పవర్ ఏంటో చూపించి వాడిని ఇండియాకి తీసుకొని రండి. ఫస్ట్ మన చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, మన మాజీ సీఎం జగన్ అన్నాడు, మళ్ళీ ఇంకా రేవంత్ రెడ్డి గారి గురించి అన్నాడు. వాళ్ళ మీద కేసులు ఉన్నప్పుడు 3 కేసులు ఉన్నాయి నా మీద. నాకు 3 కేసులు ఏం చేసుకుంటారు, నా దగ్గర 80 కోట్లు ఉన్నాయి, నేను కోర్టుకు వెళ్తాను, నేను వస్తానని చెప్పేసి, నేను రావాలంటే 2035లో రావాలని చెప్పేసి